ఆడంతే అదో టైప్ అంటుంటారు. ఆడు ఈడు అనలేం గాని ఆ ఎమ్మెల్యే అదే టైప్. తేనె తుట్టి మీదకి రాయి విసిరి కుట్టించుకోవటం ఆయనకు అలవాటు. సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆ ఎమ్మెల్యే నోరు తెరిస్తే వివాదం. ప్రజల కోసం అంటూ ఉపన్యాసాలు ఇస్తుంటారు గాని ఆయన వివాదాలతో సంచలనం తప్ప సంక్షేమం ఎక్కడా కనిపించదు. స్వయాన సీఎం హెచ్చరించినా ఆ ఎమ్మెల్యే తీరు మారటం లేదు. అందుకే ఆ కాంట్రవర్సీ ఎమ్మెల్యేపై సీఎం గుస్సా మీదున్నారు. స్వపక్షం విపక్షం తేడా లేకుండా నేనింతేనని విరుచుకుపడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఈసారి ఇప్పసారా కిక్కు మీదున్న ఆ ప్రజాప్రతినిధి స్ట్రాటజీ ఏంటి? జడ్చర్ల అనిరుద్ రెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే. కొన్ని సందర్భాల్లో సంచలనాల కోసమే ఆయన మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఎప్పుడేం మాట్లాడతారో తెలియని అమాయకుడేం కాదు. కాస్త తిక్కుందంటారు గాని దానికి కూడా లెక్కుంది. మొదటిసారి గెలిచినా తన రేంజ్ వేరే అన్న ఊహా ప్రపంచంలోనే బతుకుతున్నారు జడ్చర్ల ఎమ్మెల్యే. మరోసారి తనని గెలిపిస్తే సీఎం అభ్యర్థిని అవుతానని చెప్పడం ఆయనకే చెల్లింది. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ని టార్గెట్ చేయడం వెనుక కూడా ఆయన వెనుక హిడెన్ ఎజెండా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శిష్యుడిగా అనిరుద్ రెడ్డికి గుర్తింపు ఉంది. అమాత్యుడి ఆదేశాలకు అనుగుణంగానే అనిరుద్ నడుచుకుంటారనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. అనిరుద్ నోట కొన్ని హాట్ కామెంట్స్ రావడంలో కోమటిరెడ్డి ప్రోద్బలముందన్న ప్రచారం సైతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎప్పటినుంచో ఉంది. గతంలో కూడా అనిరుద్ రెడ్డి సారథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 8 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లో నిర్వహించిన సీక్రెట్ మీటింగ్ కాంగ్రెస్లో కలకలం రేపింది. మంత్రి కోమటిరెడ్డి అండతోనే అనిరుద్ అంత దూరం వెళ్లారనే ప్రచారం గుప్పుమంది. మంత్రి సపోర్ట్తోనే అనిరుద్ రెడ్డి అంతలా రెచ్చిపోతున్నారని కాంగ్రెస్ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. కాస్త గ్యాప్ ఇచ్చారో అనుకోకుండా గ్యాప్ వచ్చిందో గాని మళ్లీ సంచలన వ్యాఖ్యలతో రాష్ట్రమంతా చర్చనీయాంశమయ్యారు అనిరుద్ రెడ్డి. తాజాగా సారాపై జడ్చర్ల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గతంలో సారా తాగి 110 ఏళ్లు బతికారని, కానీ నేడు మద్యం తాగి 80 ఏళ్లు మాత్రమే బతుకుతున్నారన్న అనిరుద్ మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. రానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పసారా గురించి చర్చిస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్ప పువ్వు సారాకు 5000 ఏళ్ల చరిత్ర ఉందంటున్నారు అనిరుద్. అది ఆరోగ్యకరమైన ఆర్గానిక్ పానీయమని, ఇప్ప పువ్వు సారా తయారీతో రాష్ట్రానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అనిరుద్ చేసిన కామెంట్స్ మద్యం వ్యాపారుల్లో అలజడి రేపుతోంది. ప్రస్తుతం కల్తీ బ్రాండ్ల మద్యం తాగిన వారు కేవలం 60 ఏళ్లు మాత్రమే బతుకుతున్నారన్న అనిరుద్ రెడ్డి మాటలు తీవ్ర సంచలనంగా మారాయి. తన ప్రతిపాదనకు ప్రతిపక్షాలు సైతం మద్దతిస్తాయన్న ధీమాతో ఉన్న అనిరుద్ రెడ్డి గిరిజనులు ఆర్థికంగా ఎదగాలంటే ఇప్ప పువ్వు సారాకు ప్రాధాన్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరతానంటున్నారు. రాష్ట్రంలో 20 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరింత బలపడే ప్రయత్నాల్లో ఉంటే జడ్చర్ల ఎమ్మెల్యే మాత్రం కాంట్రవర్సీ కామెంట్స్తో పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నారు. సొంత జిల్లాలో అనిరుద్ రెడ్డి సీఎంకి కంట్లో నలుసులా మారుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి శిష్యుడు జడ్చర్ల రాజకీయాల్లో అధికార పక్షానికే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తూ ఉండడాన్ని సీఎం భరించలేకపోతున్నారట. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ని ఉద్దేశించి అనిరుద్ రెడ్డి గతంలో చేసిన ఘాటు వ్యాఖ్యలు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఎర్రశేఖర్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారనే ప్రచారం జరుగుతున్న సమయంలో అధినాయకత్వాన్ని ధిక్కరించేలా అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రశేఖర్ చేరికను అడ్డుకుంటానని, ఒకవేళ అధిష్టానం ఎర్రశేఖర్ని పార్టీలో చేర్చుకుంటే ఆయనతో తనకు ప్రాణాపాయం ఉందని అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి. రాజకీయాల కోసం కుటుంబ సభ్యులనే చంపిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరితే భవిష్యత్తులో తనకు ప్రాణహాని ఉంటుందన్నారు అనిరుద్. ఆయన పార్టీలోకొస్తే తనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అధికార పక్షానిదేనని అనిరుద్ హాట్ కామెంట్స్ చేశారు.
నెలలో కనీసం 2-3 సార్లు విపక్షం స్వపక్షం అనే తేడా లేకుండా కాంట్రవర్సీ వ్యాఖ్యలతో అధికార పక్షానికే చికాకులు తెప్పిస్తున్నారట అనిరుద్ రెడ్డి. జడ్చర్ల నియోజకవర్గంలో ఏ సమావేశం జరిగినా హాట్ కామెంట్స్ చేస్తూ సంచలనాలకు కేరాఫ్ అవుతున్నారాయన. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే అనిరుద్ రెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందో కీడు చేస్తుందో అర్థం కాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారట పార్టీ నేతలు. పదే పదే అనిరుద్ రెడ్డి చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై సీఎం సైతం సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. భవిష్యత్తులో అయినా ఎమ్మెల్యే కాస్త తగ్గుతారో తగ్గేదే లేదంటారో చూడాలి మరి.